ఏమండి మన పెళ్ళయ్యాక మా నాన్న కట్నం మీ చేతిలో పెట్టి మీ చెవులో ఏదో చెప్పాడండి. ఏం చెప్పాడు? కట్నం కావాలంటే ఇంకా ఎక్కువైనా ఇస్తాను కానీ మా కూతురు మాత్రం మళ్ళీ తిరిగి ఇంటికి రాకూడదు అన్నాడు. ఇంటికి కర్రీ ఎలా? ఏమండి నాకు ఈ 30,000 రూపాయల బ్యాగ్ నచ్చింది, తీసివ్వండి. 30,000 తీసుకో. మహా అయితే ఏమవుతుంది, ఈ నెల ఖర్చులు లేకుండా పోతుంది. ఈ అమ్మాయి కట్టలేదని బ్యాంక్ వాళ్ళు వచ్చి బ్యాగ్ తో సహా మన ఇంట్లో నుంచి బయటకు తరివేస్తారు. ఇద్దరం కలిసి బ్యాగ్ ఎత్తుకుని చిన్న ఇంట్లో ఉంటాం. ఎండాకాలం వానాకాలం ఈ బ్యాగ్ ఎత్తుకుని హాయిగా రోడ్ల మీద తిరగడం. ఎలాగో రోడ్లు పట్టాం కాబట్టి సాయంత్రం పూట నేను తల మీద టీ పెట్టుకుని బాబయ్య చాయ్, బాబయ్య డబ్బులు, బాబయ్య 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 నాకు ఈ బ్యాగ్ వద్దు. బ్యాగ్ అని జన్మలో అడగదా. అయినా నా వర్క్ నేనే కదా సార్ చేస్తున్నది. ఎందుకు సార్ కాల్ చేసి దుబ్బుతున్నారు? ఏమైందండి? ఆఫీస్ కాలే ఒకటే టెన్షన్ పెట్టేస్తున్నారు. ఆఫీస్ కి వెళ్ళాలంటే చిరాకు దొబ్బేస్తుంది. రండి అలా వాకింగ్ కి వెళ్దాము. వాకింగ్ చేస్తే అన్న మీకు ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే టెన్షన్ పడతారు, కాస్త ప్రశాంతంగా ఉండండి. సర్లే గానీ ఉదయం మీ అమ్మ ఏమనిందో తెలుసా? ఈ అమ్మ ఇంట్లో టెన్షన్, బయట టెన్షన్, చచ్చిపోతున్నాను రా. ఏమండి ఎంత ధైర్యం రా నీకు? నా ముందర చిప్స్ తింటావా? అదంతా ప్లాస్టిక్ రా. ఆ ప్లాస్టిక్ అంతా నీ కడుపులోనే పేరుకుపోద్ది. ఇంకొకసారి చిప్స్ తిన్నావంటే పేరగాని చెప్తా కొడతా నిన్ను. పెద్దోడావా బింది నీళ్ళు నాయనా. తలదిన బాగా ఫోన్ చూస్తున్నా. అంగట పోయి సామాన్ తీసుకురారా నాయనా. తలదిన బాగా ఫోన్ చూస్తున్నా. పెద్దోడా 2 టమాటాలు తీసుకో. నా తలదిన బాగా ఫోన్ చూస్తున్నా. వేడి వేడిగా అన్నం పెట్టుకురామా. ఇదో నాయనా అన్నం ఏదమ్మా? నా తలదిన బాక నువ్వు ఫోన్ తిను. జీవితంలో ఫోన్ ఉండాలా? ఫోనే జీవితంలో కూడదురా గుట్లే. గర్ల్స్ పార్టీయా? చీచి గర్ల్స్ వింటున్నా కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడబాకు. మందాగావా? మందా ఎలా కనిపిస్తున్నా నీ కంటికి? బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు మందాగేసే వస్తాను అనుకుంటున్నావా? అయినా తాగితే తడబడుతున్నాడు వాళ్ళు కానీ ఈ విధంగా స్ట్రైట్ గా వస్తారు ఎవరన్నా? అవునా రండి. నువ్వు పావడెట్ వచ్చేసిందబ్బా. ఏమండి మీకు పెళ్లికి ముందు లైఫ్ బాగుందా, పెళ్లి తర్వాత లైఫ్ బాగుందా? పెళ్లికి ముందు అదొక లైఫేనా? ఫ్రెండ్స్ తో తిరగడం, మందు తాగడం. అదే పెళ్లి తర్వాత హాయిగా నీతో కలిసి బట్టలు ఉతకొచ్చు, నీతో కలిసి వంట చేయొచ్చు, ఇల్లు కూడా తడవచ్చు. ఎంత హాయిగా ఉందో. ఏమండి మనం రిచ్ ఎప్పుడు అవుతామండి? రిచ్ కావాలంటే ఈ రోజు అయిపోతానే, కానీ నేను అవునా? ఎందుకండి? పిచ్చిదానా మొత్తం ఫ్యామిలీకే రేషన్ ఆగిపోద్ది. రేషన్ లేకుండా నేనుండలేనమ్మా. నిన్న ఒక మీటింగ్ కి వెళ్ళానండి. అక్కడ ఒక పెద్ద ఆయన సంతోషాన్ని 3 ముక్కల్లో రాయండి అన్నాడు. మీటింగ్ వచ్చిన వాళ్ళంతా పేజీలు రాసినారు, కానీ నేను మాత్రం పెళ్ళాం ఊరికి వెళ్తే అని రాశా. అంతే, నన్ను స్టేజ్ మీద తీసుకుపోయి ఘనంగా సత్కరించారు. అన్ని న్యూస్ ఛానల్ వేసేసి గొప్పగా చేసి పంపించారు నన్ను. అంతే, సాయంత్రం ఇంటికి వచ్చానా, నా పెళ్ళాం డోర్ తీయటంలే. ఎంత కొట్టినా కానీ తీయటంలే. రాత్రి టయానికి కవర్ దొరికింది, దీని మీద పడుకున్నా. పంపు తీసి నిన్న న్యూస్ ఏమన్నా చూసిందంటారా? డోర్ తీస్తుందో లేదో, తీసిన నా పరిస్థితి ఏందో. ఏమే డోర్ తీవే. నాకు జరిగిన అన్యాయం ఏ పెళ్ళైన మగాడికి జరగకూడదు. నిన్న నా వైఫ్ చిన్న విషయానికే గొడవ పడి నాతో నువ్వు ఇంట్లో వచ్చి బయటకు వెళ్ళు, నీకు డైవర్స్ ఇచ్చేస్తా అని చెప్పి ఉదయాన్నే లేచి చూస్తే డైవర్స్ ఏం లేదు. సారీ బంగారం, ఐ లవ్ యూ అన్నది. డైవర్స్ ఇచ్చేస్తుంది ఆనందంలో గోవాకు టికెట్లు బుక్ చేసేసా. ఇప్పుడు చూస్తే ఇవ్వను అంటుంది. మోసం. డాక్టర్ గారు జ్వరం అయితే ఈ మందులు మెడికల్ షాప్ లో తీసుకో. సరే సార్. డాక్టర్ గారు కడుపు నొప్పండి, ఈ మందులు తీసుకో. సరే సార్. డాక్టర్ గారు తల నొప్పండి, ఇది తీసుకో. డాక్టర్ గారు పన్ను నొప్పండి. ఏందా రోజు నొప్పితో హాస్పిటల్కి వస్తున్నావా? ఏం చేసేది సార్, పేదోండి. ఏంట్రా నా పక్కన వచ్చి కూర్చున్నావా? హలో, గివ్ సమ్ రెస్పెక్ట్, ఐఎమ్ డాక్టర్ వెంకటేష్ ఇక్కడ. నాకు అర్థం కాలేదు సార్. అయ్యా డాక్టర్ గారు కడుపు నొప్పండి. కడుపు నొప్పి? 1 సెకండ్. ఇదే ఈ మందులు తీసుకుని కాగితం వెనక్కి తెచ్చి నాకే ఇవ్వు. తగ్గిపోతుంది కదండి. అమెరికాలో MBBS ఇక్కడ, ఇలా లోకల్ కాదు.